అన్న ఏందన్నా మన చిప్స్ 2 రోజులు కూడా కాలే ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. ఆ చిప్స్ ఏమో 6-7 నెలలు ఉంటాయి, ఏందన్నా 2 రోజులకే ఖరాబ్ అయినాయి. మన చిప్స్ అంటే మన ఇంట్లో చేసుకున్న దాంట్లో ఉప్పు కారం మన ఇంట్లో చేసుకుంటాం అంతే తప్పితే ప్రిజర్వేటివ్స్ కలపం కదా. ప్రిజర్వేటివ్స్ అంటే ఏందన్నా? ప్రిజర్వేటివ్స్ అంటే వన్ కైండ్ ఆఫ్ పాయిజన్ అనుకోవచ్చు. మన పుస్తకాల మీద రాస్తారు, ప్యాకెట్ల మీద అన్నిటి మీద కోడ్లు ఇచ్చి రాస్తారు అన్నట్టు. ఆ కోడ్లు మనకు తెలియదు కానీ అవి ఏంటంటే పాయిజన్, స్లో పాయిజన్ లెక్క పనిచేస్తాయి. కొన్ని రోజుల తర్వాత దానికి రిజల్ట్ వస్తుంది. అవునా, మరి దీనికి మార్గం ఏం లేదా అన్న? మార్గం అంటే ఇప్పుడు యూఎస్లో బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేయొచ్చు. వాళ్ళు ఫుడ్ దాంట్లో సింథటిక్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ అన్ని కలపొద్దని FDA డిసిజన్ తీసుకుంటే పెప్సికో కంపెనీ ఇట్లాంటి కంపెనీస్ కూడా వాళ్ళు మొత్తం బ్యాన్ చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే సేమ్ కంపెనీ ఇండియాలో మాత్రం దానికి పర్మిషన్ ఉన్నది ఇవన్నీ కలపడానికి, యూఎస్ఏలో లేదు. మన కర్మ, దానికి మనం ఏం చేస్తాం చెప్పు. మరి మన ఇండియాలో పరిస్థితి ఏందన్నా? ఇండియాలో అంత చెప్పిన పోదు నాయన, ఎందుకంటే ఇండియాలో పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎన్ని చెప్పినా సొంటోళ్ళు ఉంటారు అన్నట్టు పక్కకు పొంది తినడానికి. దానికి ఏం చేయలేం కదా, 100 సార్లు చెప్పినాను కిన్నడా. అరే ఆపురా, ఇంత చెప్తుంటే సిగ్గు లేకుండా ఎట్లా తింటున్నావురా? టేస్ట్ బాగుందన్న. తీరారు వారి చాలా బాగుంది. చాలా 3 ప్యాకెట్లు చాలా.